కంచె గచ్చిబౌలి హెచ్సియు భూముల వివాదం అట్టుడుకుతోంది. ఇప్పటికే విద్యార్థులు హెచ్సియు విద్యార్థులు అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కొద్దిమంది జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా జరుగుతుండగానే అక్కడ చదును చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరఫు నుంచి జేసీబీలు పంపించినటువంటి ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ సిచ్యువేషన్ నిజంగానే జంతుజాలాలు, జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, పక్షులు, అనేక రకాల చెట్లను కూలుస్తున్నారు, కట్ చేస్తున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. అదంతా జరుగుతూ ఉంటే సెక్రటరియట్ ముట్టడి పిలుపుకు విద్యార్థి సంఘాలు ఇచ్చాయి. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు సంబంధించినటువంటి విద్యార్థులు ధర్నాకు పిలుపునిచ్చారు. సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. సెక్రటరియట్ అంతా కూడా ఒకసారిగా పోలీసుల వలయంతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సెక్రటరియట్కి వచ్చేటువంటి అన్ని దారులు దాదాపు 4 అంచెలలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అది తెలుగు తల్లి ఫ్లైఓవర్ మనం చూస్తూ ఉంది. సెక్రటరియట్కి ఉన్నటువంటి దూరంలో ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద పోలీసులు, అక్కడి నుంచి లోపలికి ఎంట్రీ అయ్యే దగ్గర పోలీసులు, ఇటువైపు పోలీసులు, మొత్తం సెక్రటరియట్ చుట్టుపక్కల 4 వైపులా 4 దారులు సెక్రటరియట్ పోలీసుల వలయంలో ఉంది. మనం చూస్తూ ఉన్నాం పోలీసు వాహనాలు, పోలీసు సిబ్బంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. సెక్రటరియట్ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఎవరిని కూడా ప్రత్యేకంగా వాహనాలు తెప్పించారు. సిబ్బందిని ఇక్కడికి డిప్లాయ్ చేశారు. సెక్రటరియట్ ముందు కూడా వివాదం పెద్దదవుతూ ఉంది. చెట్లు నరికేస్తున్నారు, పక్షులను, జంతువులను కాపాడలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ రాత్రికి రాత్రి వందల జేసీబీలతో చదును చేస్తున్నారు అనేటువంటి దానిపైన ఆందోళన కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ చేస్తూ దాన్ని మేము అధికారంలోకి వస్తే ఎకో పార్క్ కింద మారుస్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో వివాదం పెద్దదవుతూ ఉంది. కేంద్రం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు స్టేట్మెంట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది. హైకోర్టు రిజిస్ట్రార్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలపాలి అంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. సో మొత్తానికి ఈ హెచ్సియు భూముల వివాదం, 400 ఎకరాలకు సంబంధించిన భూముల వివాదం వివాదాస్పదం అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం మాత్రం వెనక్కి అడుగు వేయము అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సెక్రటరియట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. పోలీసుల బందోబస్తులో, పోలీసుల వలయంలో సెక్రటరియట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది.